వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇవాళ మనం టేస్టీ పైకి క్రిస్పీగా లోపల మెత్తగా రాగి అడ ఎలా చేస్తామని చూపిస్తాం రండి. రాగి పిండి వేసుకుంటాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం ఓమ్ వాటర్ లాగా వేడి నీళ్ళు పోసి కలిపేసుకుంటాము. చపాతీ పిండి లాగా కలుపుకుంటాం. చపాతీ పిండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెంగా తీసి పిండిలో క్యారెట్ తురుము, 2 ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర వేసి ఇది మొత్తం కలిపేసి ఆడలాగా చేసేసుకుంటాం. మనము పిండిని చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కలిపి ఒక 3 తీసేసుకుంటాం. ఇంత మనకు అడకు ఇంత వస్తుంది. దోశ పెనం మీద ఇది పెట్టేసుకుంటాం. ఇప్పుడు పెనం కాగబెట్టి దాంట్లో ఒక రాగి ముద్ద మనం కలుపుకున్నాం కదా, దాన్ని ఎంత పలుసగా చేయాలో అంత పలుసగా, మరి చాలా పలుసగా ఉంటే రాదు. 2 సైడు ఆయిల్ పోసుకుంటాం. మనం సిమ్ములుగానే పెట్టుకోవాలి, ఎందుకంటే రాగి పిండి రోపులంతా ఉడికి రావాలి కదా. కొంచెం ఆయిల్ పోసేసుకుంటాం. మనం కాలింది. ఇప్పుడు ఇంకొక సైడ్ వేసేసుకుంటాం. చాలా హెల్తీ ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు జావా తాగరు కదా, దానికోసం ఇట్లా చేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సైడ్ ఉడికిపోయింది, పైకి క్రిస్పీగా, లోపల మంచిగా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లోనే మనము బెల్లము, నువ్వులు, పచ్చి కొబ్బరి వేసుకుని స్వీట్ కూడా చేయొచ్చు. దీంట్లో 2 ఆప్షన్ ఉంది. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. నేను కొంచెం చిన్నగా చేస్తున్నా. మీరు కావాలంటే ఇంకో కొంచెం పెద్దగా పెట్టుకుని పెద్ద అడగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇదే బాగుంటుంది. దీనికి పల్లి చట్నీ బాగుంటుంది, ఆనియన్ చట్నీ ఇవన్నీ కూడా బాగుంటుంది. లేకపోతే ఉట్టిగా కూడా తినవచ్చు. దీంట్లోనే మనకు పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు, కొబ్బరి అన్నీ వేసినాం కదా, ఇది కూడా బాగుంటుంది. టేస్టీ రాగి అడ రెడీ అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేస్తేనే నేను వేసే కొత్త వీడియోలు మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.